హరే కృష్ణ. ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మనం భగవద్గీతలో అధ్యాయం 1లో 16వ శ్లోకాన్ని చదివి దాని అర్థం తెలుసుకుందాం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుఘోష మణిపుష్పకౌ. అంటే యుధిష్ఠిరుడు కుంతి పుత్రుడు, తన సంఘమైన అనంత విజయాన్ని ఊదాడు. నకులుడు తన సంఘమైన సుఘోషాన్ని ఊదాడు. అలాగే సహదేవుడు తన సంఘమైన మణిపుష్పకాన్ని ఊదాడు. ఇది పాండవుల సైన్యంలో యూనిటీ మరియు డిసిప్లిన్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరి సంఘానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అది వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే, ఒక ఆర్మీ పెరేడ్లో కెప్టెన్, లెఫ్ట్ వింగ్ కమాండర్, రైట్ వింగ్ కమాండర్ తమ బగల్స్ ఊదితే మొత్తం సైన్యం ఒకే రిధంలో మార్చేస్తుంది. అదేవిధంగా యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు తమ సంఘాలను ఊదినప్పుడు పాండవుల సైన్యం డిసిప్లిన్తో, ఉత్సాహంతో నిండిపోయింది. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. హరే కృష్ణ.